సబ్బండ వర్ణాలంతా ఆడి పాడుకునే సంబురం. తెలంగాణ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే వైభోగం బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకు చిత్రమే పాటగా మార్చి చేసే మహా ఆరాధన. కొత్త బట్టలు, పిండి వంటలే కాదు, ప్రకృతితో మమేకం కమ్మని బతుకంటే వికసించిన పువ్వులా కళకళ్లాడాలని సందేశాన్నిచ్చే పండుగ. 9 రోజుల పాటు వర్ణరంజితంగా సాగే పూల సౌరభం నేడు ప్రారంభం కానుంది. సమైక్య జీవన విధానానికి ప్రతీకలు పండుగలు. జాతి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు రూపాలు ఇవే. సామాజిక ఏకత్వమే వీటి ప్రధాన ఉద్దేశం. భారతదేశం రకరకాల సంస్కృతులకు ఆలవాలం. ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉంటుంది. అక్కడి ప్రజల జీవన విధానానికి అనుగుణంగా పండుగలు జరుపుకోవటం సహజం. అలా తెలంగాణ ప్రాంత సాంస్కృతిక వైభవానికి దర్పణం పట్టేదే బతుకమ్మ. ప్రకృతిని ఆరాధించే అతిపెద్ద పండుగ. నీరు, భూమితో ముడిపడి ఉన్న మానవ సంబంధాలకు తీపి గుర్తు మన బతుకమ్మ. పూలు బాగా వికసించే కాలంలో, జలసిరులు పొంగి పొరలే సమయంలో ఈ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి, స్త్రీలు, పూలు, నీళ్లే ఆధారంగా 9 రోజుల పాటు సాగే ఈ సంబురం పూలవనాలే నడిచి వచ్చాయా అన్నంత వర్ణరంజితంగా సాగుతుంది. తెలంగాణ సాంస్కృతిక చిహ్నంగా విలసిల్లుతున్న బతుకమ్మనే ప్రకృతి స్వరూపినిగా భావిస్తారు తెలంగాణ ప్రజలు. ఆశ్వయుజ మాసంలో నిర్వహించే శరన్నవరాత్రుల్లో ఎంగిలి బతుకమ్మతో మొదలయ్యే ఈ సంబరాలు గంగమ్మ ఒడిలో చేర్చేంత వరకు అట్టహాసంగా సాగుతాయి. బతుకమ్మను తయారు చేయటం ఓ కళ. తంగేడు, గుమ్మడి, కట్ల, గునుగు, గన్నేరు ఇలా తీరొక్క పూలు సేకరించి అందంగా అమర్చిన ఆ బతుకమ్మనే గౌరమ్మ తల్లిగా పూజిస్తారు మహిళలు. ఇంటి బిడ్డగా భావించి చుట్టూ చేరి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఆరాధిస్తారు. ఆ బతుకమ్మనే గౌరీదేవిగా భావించి 9 రోజుల పాటు ఆటపాటలతో ఆరాధిస్తారు. ఎంగిలి పువ్వుతో మొదలై 9 రోజుల పాటు సాగే పూల జాతర సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. కవులు, కళాకారులు కాకపోయినా, కనీసం అక్షర జ్ఞానం లేకపోయినా కష్టసుఖాలే పదాలుగా అల్లి ఆడబిడ్డలు పాడుకునే ఉయ్యాల పాటలు తెలంగాణ బతుకు చిత్రాన్ని కళ్లకు కడతాయి. అలా ఊరంతా ఒక్కచోట చేరి బతుకమ్మ ఆటలాడే సుందర దృశ్యం మరే పండుగలోనూ, మరే సందర్భంలోనూ కనిపించదు. వాస్తవికతకు దూరంగా బతికే నేటి జీవన విధానానికి ఊరట కూడా బతుకమ్మే. సిసలైన ప్రేమానురాగాలను, పల్లె కమ్మదనాన్ని ఆస్వాదించే అసలైన సందర్భము పూల పండుగే. అందుకే బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు, 4 రోజులైనా వాస్తవ ప్రేమను పొందేందుకు ప్రతి ఒక్కరూ పల్లెల్లో వాలిపోతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడమే కాక కష్టసుఖాలు పంచుకుంటారు. ఉన్నంతలో కొత్త బట్టలు కట్టుకొని బతుకమ్మ ఎత్తుకొని పల్లె ఆడపడుచులంతా వీధుల గుండా సామూహికంగా నడిచే అద్భుత దృశ్యం తెలంగాణ గ్రామీణ సంస్కృతి, సామరస్యానికి, సమైక్యతకు అద్దం పడుతుంది. సామూహిక ఉత్సవంగా సంతోష సంబురాల్ని పంచే బతుకమ్మ పండుగలో ఆడే ఆటలు మహిళల శరీరానికి కావలసిన వ్యాయామాన్ని అందిస్తాయి. అందుకే బతుకమ్మ పండుగ సామూహిక ఉత్సవం మాత్రమే కాదు, ఆరోగ్యోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగలో ఆడే ఆటలు, పంచే ప్రసాదాలు ఎంతో శక్తినిస్తాయి. ఇక ఈ పండుగ జరిగే 9 రోజుల పాటు ప్రజలు తమ ఇళ్లను ఎంతో పరిశుభ్రంగా ఉంచుకుంటారు. ఫలితంగా కాలం మార్పుతో వచ్చే వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి.
ఎన్నో విశిష్టతల బతుకమ్మ సంబురాలు రాష్ట్రం వరకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడా సంస్కృతి విశ్వవ్యాప్తమైంది. ఖండాంతరాలు దాటి ప్రవాసాంధ్రుల మనసులు దోచుకుంటోంది. విదేశీ గెడ్డపైన బతుకమ్మ ఉనికి చాటుకుంటోంది. రాష్ట్ర ప్రజలతో సమానంగా ప్రవాసాంధ్రులు బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొనటం దేశ ప్రజల సమగ్రతకు సాక్ష్యంగా నిలుస్తోంది.